అడ్డంగా ఎవరైనా వస్తే ఎందుకు అని అడగాలి, ఇలా అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు. సరే చెప్పండి, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం కావాలి మీకు? నా ప్రశ్నకు సమాధానం కావాలి. ఏంటా ప్రశ్న? మీరు గాలి పీల్చడానికి, దాహం తీర్చుకోవడానికి కూడా ఒకరి అనుమతి కావాలా? మీరు నడవడానికి, 4 మెతుకులు తినడానికి కూడా ఒకరు చెప్తేనే చేస్తారా? చూడండి, మీరు చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. సరే, సూటిగా సింపుల్గా అడుగుతాను, చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమో లేదో కూడా మీకు తెలీదా? నన్ను పెళ్లి చేసుకునే విషయంలో మీకంటూ ఒక్క ఆలోచన కూడా లేదా? మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? చూడండి, ఈ ప్రశ్నకి నేను ఇంట్లోనే సమాధానం చెప్పేశాను. మళ్ళీ ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు. మీరు చెప్పిన సమాధానంలో నాకు కావాల్సిన జవాబు దొరకలేదు. మీకేం కావాలి? నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమో కాదో తెలియాలి. నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియాలి. ఈ ఇంట్లో ఏం జరగాలన్నా మా అన్నయ్య నిర్ణయాలు తీసుకుంటాడు, నిర్మోహమాటంగా చేస్తాడు. తను చెప్పిందే వేదం. తను అనుకుంటేనే సాధ్యం. ఈ పెళ్లి విషయం కూడా అంతే. తను అవును అంటే అవుతుంది, కాదు అంటే కాదు. అంటే మీ జీవితం అనే పుస్తకంలో మీ అన్నయ్య పాఠాలు రాస్తూ ఉంటే మీరు చదువుకుంటూ ఉంటారా? మీ జీవితం ఎలా ఉండాలో మీకంటూ ఒక ఆలోచన ఉండదా? మీ భవిష్యత్తును మీకు మీరుగా నిర్మించుకోలేరా? చెప్పాను కదా, ఈ ఇంట్లో 10 మంది ఆలోచనలు, 10 మంది నిర్ణయాలు ఉండవు. మా అన్నయ్య ఆలోచనకి నేను అవును అంటాను, మా అన్నయ్య నిర్ణయానికి నేను తల వంచుతాను. అయినా ఈ పెళ్లికి మా అన్నయ్య సరే అని అనడు. నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. తప్పుకోండి, నేను వెళ్ళాలి. మాధవ్, ఆగండి. తప్పుకోండి, నేను వెళ్ళాలి. నాలో ఏం తక్కువని నన్ను వద్దనుకుంటున్నారు? నాలో మీకు ఏం నచ్చలేదని పెళ్లి చేసుకోనంటున్నారు? చెప్పండి. నేను మీకు సరికాదు, మీకు నేను సరి తోగలేను. అదే కారణం ఏంటి అని అడుగుతున్నాను. కొన్ని చెప్పడానికి కారణాలుండు, కొన్ని అడగడానికి అధికారాలుండు. నన్ను వెళ్ళనివ్వండి. అంటే మిమ్మల్ని అడిగే అధికారం నాకు లేదంటున్నారా? కనీసం మీకు నాలో నచ్చిందేదో చెప్తే అది మార్చుకుంటాను కదా. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవడం అవసరం లేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మాధవ్, మాధవ్, మాధవ్. మనసులో కాలజడి మొదలయ్యే తొలిగా ఎవరికి కనిపించని కన్నీరే కురిసెనుగా ఎదురుగా నువ్వు లేవని దిగులుగా నలిగా నిమిషము నరకం కదా ముందెప్పుడు ఎరుగనుగా మరచిపోలేనులే విడిచిపోలేనులే నీ గుండెల్లోంచి దూరం నడిచిపోలేనులే మరచిపోలేనులే విడిచిపోలేనులే తడి కన్నులతో నీ కాలం గడిచి ఇప్పుడు ఏమైందండి? ఎందుకలా చెటపట్లాడిపోతున్నారు? లేకపోతే ఏంటి, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి 100 మంది క్యూ కడతారు. కానీ నేను ఒకరి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. రాజ్యాన్నేలే రాజుకైనా ఒక కూతురికి తండ్రి అయితే ఎదురుచూపులు, యావగింపులు ఎదుర్కోక తప్పదండి. మన సంబంధం ఇష్టమైతే ఇష్టమని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని ఆలోచించి చెప్తానంటాడేంటి ఆ రాఘవ? తనకి అని అనుకున్న అమ్మాయిని తన తమ్ముడికిస్తాము అంటున్నాం. అడిగే ముందు, అవునని చెప్పే ముందు ఆ మాత్రం ఆలోచిస్తారు కదండి.
తనని పెళ్లి చేసుకునే అమ్మాయి తనకు నచ్చాలి కానీ వాళ్ళ అన్నయ్యకి నచ్చడం ఏంటి? చూడండి, మాధవ్ గురించి వాళ్ళ అమ్మ నాన్న అక్క అందరూ చెప్పారు కదా. అందరి మాటని గౌరవిస్తాడు, అందరి ఆలోచనకు తగ్గట్టు అనుసరిస్తాడు. అయినా అందులో తప్పేముందండి? బావుంది జయ. ఈరోజు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నయ్య నిర్ణయం కావాలంటున్నాడు. రేపు తన భార్య ఏదన్నా కావాలన్నా, ఏదన్నా కోరిక కోరినా అప్పుడు కూడా అన్నయ్య నిర్ణయం కోసం ఆలోచిస్తాడా? ఏమండి, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? ఆడపిల్ల తండ్రిని కదా, ఆ మాత్రం ఆలోచించాలి. అయినా భూమి ఎవరు? హరిప్రసాద్ కూతురు. అత్తారింటికి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా ఆలోచిస్తాను. చూడండి, మగవాళ్ళెప్పుడు పెళ్లికి ముందు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత మరోలా ఉంటారు. పెళ్లికి ముందు పక్కన ఎవ్వరూ ఉండరు కాబట్టి అందరి నిర్ణయాల కోసం ఎదురు చూస్తారు. అదే పెళ్ళైన తర్వాత తన పక్కనే భార్య ఉంటుంది కదా, అప్పుడు భార్య నిర్ణయాన్ని మాత్రమే గౌరవిస్తాడండి. నువ్వెన్ని చెప్పినా నాకు ఈ పద్ధతి మాత్రం నచ్చట్లేదు. హలో, మీసాల్ రైడ్ గారేంటి అంత రుసరుసలాడిపోతున్నారు? ఇంకే ఉందే, నీ పెళ్లి గురించే. ఆలోచించి చెప్తానన్నారు కదా ప్రసాదు. అందాక ఆగితే సరిపోతుందిగా, ఇప్పుడెందుకు అంత బాధపడ్డావు? మనసులో అంత బరువు పెంచుకోవడం ఎందుకు చెప్పు? ఆ, అది కాదమ్మా. ఆ రాఘవ్ మనం అనుకున్నట్టు కాకుండా మనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, ఈ పెళ్లి కుదరదని ససేమేరా చెప్పేస్తే అప్పుడు నువ్వెంత బాధపడతావని ఇప్పటి నుంచే కంగారు పడుతున్నాను. ఏమవుతుందోనని ఆలోచిస్తూ ఇప్పటి నుంచే కంగారు పడ్డం కరెక్ట్ కాదు ప్రసాదు. ఏమోనమ్మా, నాకు రాఘవ్ నిర్ణయం ముఖ్యం కాదు, మాధవ్ అంగీకారం ముఖ్యం. మాధవ్కి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా. అయినా ఈ పెళ్లికి మా అన్నయ్య సరే అని అనడు. నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. నిన్నేనమ్మా. ఆ మాధవ్కి నువ్వంటే ఇష్టమేనా? నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాడా? అందులో సందేహమే లేదు ప్రసాదు. మాధవ్కి నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది. నాతో జీవితాంతం కలిసి బ్రతకాలని ఆశ ఉంది. మీరు దాని గురించి ఆలోచించకండి. ఈ సంబంధం ఎన్ని మలుపులు తిరిగి చివరికి ఎలాంటి ఫలితాలనిస్తుందో. ప్రసాదు, చిన్నప్పుడు నాకొక విషయం చెప్పేవాడివి గుర్తుందా? మనకేదైనా కావాలనుకుంటే అది మనకి దక్కుతుంది అనే ఆలోచనతోనే ఉండాలి అని. అప్పుడే అది ఖచ్చితంగా దక్కుతుంది అనేవాడివి. ఇప్పుడు కూడా నేను అదే నమ్ముతున్నాను. కానీ నువ్వు మాత్రం ఎందుకు నమ్మకం కోల్పోతున్నావు?